ది వైర్ పత్రికలో వచ్చినటువంటి కథనం ముఖ్యంగా ఏపీ 2024 ఎలక్షన్ లో ఏ విధంగా అయితే పార్టీకి కానీ వైఎస్ జగన్ గారు కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు, సంథింగ్ ఏదో జరిగి ఉంటుందని చెప్పి. కానీ ఇప్పుడు ది వైర్ పత్రికలో ముఖ్యంగా పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి ఆర్టికల్లో ఉన్నటువంటి లెక్కల గణాంకాలు ఏదైతే అధికారికంగా ఎలక్షన్ కమిషనే సమర్పించినటువంటి డేటాని విశ్లేషించి ఆయన అరెస్ట్ చేసినటువంటి డౌట్లు ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక మిరాకిల్, ఒక మిస్చీఫ్ జరిగిందనేది ఒక స్పష్టంగా ఆయన బయటపెట్టినట్టు విషయం. దీనిపై మీరేమంటారు వైసీపీ నేతగా? పరకాల ప్రభాకర్ గారు చాలా థరోగా స్టడీ చేసి వైర్ పత్రికలో లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలండి. అవును. ఎందుచేత ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక నిమిషానికి ఒక ఓటు పడి రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు నిమిషానికి 4 ఓట్లు. అవును. 3300 బూతుల్లో సుమారుగా ఆయన చెప్పినటువంటి 17 లక్షల ఓట్లు పోలైంది అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ఓటు తీసుకున్న తర్వాత ఓటు తీసుకుని సైన్ చేసి బూత్లోకి వెళ్ళి బీప్ సౌండ్ తీసుకున్న తర్వాత ఓటు ఇవ్వడానికి ఎన్ని సెకండ్లు పట్టింది మీకు ఐడియా ఉంది? 4 నుంచి 5 సెకండ్లు పడుతుంది. ఏమంటే ఓటు తీసుకుంటారు, తీసుకున్న తర్వాత సైన్ పెడతారు, అది ఒక 4-5 సెకండ్లు పడుతుంది. అసలు ఒక నిమిషానికి ఒక ఓటు పడినటువంటి అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ సరళిని మనం గమనించినట్లయితే నిమిషానికి ఒక ఓటు యావరేజ్ గా పడింది. అవును. నిమిషానికి 4 ఓట్లు 5 ఓట్లు పడటం అనేటువంటి సాధ్యమా? ఇందులో జరిగినటువంటిది ఇప్పుడు కేవలం ఇక్కడే కాదు, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈవీఎంలని మేనేజ్ చేయొచ్చు అనేటువంటిది ఒక మన అందరూ మాట్లాడుతున్నటువంటి మాటలు కదా. ఇవాళ అమెరికా లాంటి చోట్ల కూడా బ్యాలెట్ పెట్టాలని నిన్న మనం తెలంగాణ ఎలక్షన్ లో చూసాం. ఈవీఎంలు ఉంటే మేము స్థానిక సంస్థలు గెలుద్దు అనేటువంటి మాట కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడినట్టుగా వార్తల్లో వచ్చినటువంటి విషయం. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఏదైతే కూటమిగా ఏర్పడిన తర్వాత జరిగినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆధారం లేకుండా మాట్లాడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు కనుక ఇవాళ పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తినటువంటిది లేకపోతే మీలాంటి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నటువంటిది సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో ఏ విధంగా జరిగి ఉండొచ్చు అనటానికి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక ప్రజలకు తెలియని అర్థం కానటువంటి మిస్టేక్ జరిగింది అనేటువంటిది వాస్తవ విషయం. ఇక్కడ గెలిచినటువంటి పాలకులు ఇంత కాన్ఫిడెంట్ గా ప్రజలకి ఏమీ చేయకపోయినా మళ్ళీ మనం గెలుస్తాం అనేటువంటి ఇంకో కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళు ప్రదర్శిస్తున్నారు. మీరు గమనించారు లేదు? మళ్ళీ గెలుస్తామని అంటే ఈ మిషన్ మేనేజ్మెంటేనా వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది, లేదా ప్రజలకి అసలు జవాబుదారీ తనం లేనటువంటి పాలన? ఇక్కడ భయంకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఎక్కడైతే నేరం చేసిన వాడు దర్జాగా తిరుగుతున్నాడు, బాధితుడు జైలుకి వెళ్ళిపోతున్నాడు. జైల్లో ఉన్నాడు. అది బాధితులేమో జైలుకి వెళ్తున్నారు, నేరం చేసిన వాళ్ళు ఏమో దర్జాగా తిరుగుతున్నారు. ఇది చాలా చాలా బాధాకరమైనటువంటిది. ఇది ప్రజాస్వామ్య ప్రేమికులు కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్మి నడిచే వాళ్ళు కానీ ప్రజాస్వామ్యానికి ఒక కొత్త రకమైనటువంటి వరవడిని వీరి రాజకీయ ప్రయోజనం కోసం లేకపోతే రాజకీయ స్వార్థం కోసం వాడుతుంటే ఇది రేపొద్దున్న ఎటు దారి తీస్తుందో చూడాలి. అది రెహమాన్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రెహమాన్ గారు. రైట్ సార్, థ్యాంక్ యూ.